వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఎన్నికల స్పీచ్లు గమనిస్తే చాలా విద్వేషకరంగా విధ్వంసకరమైన మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి సీట్లో కూర్చున్న మోడీ సైతం అలాంటి భాషను ఎందుకు వాడుతున్నట్టు, ఏం జరుగుతుంది ఎన్నికల్లో అనే అంశాలను ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు బండా రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అండి. నమస్తే రవికుమార్ గారు, చెప్పండి, ఈ మోడీ భాష విన్న తర్వాత తాలిబొట్లు గుంజుకుంటారు, తర్వాత ఆస్తులకు సంబంధించి పంచుతారు, ఇంకోటి మన్మోహన్ సింగ్ మొత్తం వీళ్ళకు దేశం సంపదను అప్పచెప్పాలని చెప్పేసి అనేక అంశాలని మోడీ ప్రస్తావించడాన్ని ఎట్లా చూడాలి? గతంలో భారతదేశానికి సంబంధించిన ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి భాషని వాడలేదు. ఇప్పటి వరకు మనం అనేక మంది ప్రధానమంత్రులను చూసాం. ఇట్లా డైరెక్ట్ గా ఎన్నికల ప్రచారంలో మతము, మెజారిటీ, మైనారిటీ, తాలిబొట్లు ఈ మొత్తం కొత్త సిలబస్ ని తీసుకొచ్చి ఇందులో దాడి చేయడం అనేది చూస్తున్నాం. ఇది కేవలం భారతదేశ చరిత్ర అవమానపడటమే కాదు, భారతదేశం పరువు ప్రతిష్టలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు, మీడియా అందరూ గమనించినటువంటి పరిస్థితి. దీని మీద అందరూ ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది మన భారతదేశానికి ఒక రకమైనటువంటి అవమానం. ఎందుకంటే ఒక అత్యున్నతమైన పదవి ఈ దేశానికి సంబంధించి, ప్రధానమంత్రి పదవి. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఈ టైప్ భాష మాట్లాడలేదు. అంటే గతంలో ఇలాంటి భాష మనం వాట్సాప్లలో, ఫేస్బుక్ పోస్టులలో, అదే బీజేపీ ఫేస్బుక్ పోస్టులలో మనం చూసేటోళ్ళం. కానీ ఏకంగా ప్రధానమంత్రి మాట్లాడడం అంటే అదే ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో వీళ్ళ అనుయాయులు, వీళ్ళ సంఘ పరివారు మాట్లాడుతూ ఉంటారు. అది అనఫీషియల్ గా విపరీతంగా మాట్లాడుతుంటారు. 370 ఆర్టికల్ అంటారు, ముస్లిం జనాభా అంటారు, క్రైస్తవ జనాభా అంటారు, మత మార్పిళ్ళు అంటారు. ఎన్ని జనరల్ గా నిరంతరం కొన్ని వేల కొద్ది అబద్ధాలు ప్రతిరోజు వాట్సాప్ లో వస్తా ఉంటాయి. అవి ఒక స్థాయి నాయకుల వరకు మాట్లాడేవాళ్ళు. ప్రధానమంత్రి ఇంకో రకంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు కొంచెం అఫీషియల్ గా ఉన్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేరుగా వాళ్ళ యొక్క అటువంటి అబద్ధాల పరివారం, ఏదైతే వాట్సాప్ సిలబస్ అని మనం అంటాము, వాళ్ళనే మాట మొత్తాన్ని కూడా, వాళ్ళ భాష మొత్తాన్ని కూడా ఇప్పుడు స్వయానా నరేంద్ర మోడీ గారే మాట్లాడటం అనేటువంటిదే చాలా ఆశ్చర్యాన్ని, ఒక రకమైన దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి అంశం, ఆందోళనకరమైనటువంటి విషయం. అంటే మోడీ మాట్లాడిన దాంట్లో అబద్ధాలు కూడా ఉన్నాయా? అంటే మతం ఉందనేది జనరల్ గా మాట్లాడుతున్న అంశం. ఆ మతం విషయంలో అబద్ధాలను జోడించే మనం మాట్లాడా మోడీ? ముస్లిం మీద జనాభా వాళ్ళు బాగా పెంచుతున్నారనే మాట మాట్లాడాడు. జనాభా పెంచుతున్నట్టయితే భారతదేశానికి ఒక యంత్రాంగం ఉంది కదా, పాపులేషన్ సెన్సెస్ ఉంది. లేదు, మొత్తం మీద కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అని చెప్పి ఒక శాఖ ఉంది. దాంట్లో కూడా ఏ ఏ మతాల వారీగా ఎంత జనాభా అనేది ఉత్పత్తి అవుతా ఉంది, జనాభా పెరుగుదల రేటు ఎలా ఉంది, దాని తెలుగులో సంతాన సాఫల్య వృద్ధి రేటు అని చెప్పి మనం అంటాం. అది కూడా వచ్చినట్టుంది, రిపోర్ట్ వచ్చినట్టుంది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు వచ్చింది. కాబట్టి తన ఆధ్వర్యంలో ఉండేటువంటి, మోడీ గారి ఆధ్వర్యంలో ఉండేటువంటిదే ఇప్పుడు జనాభా లెక్కలు కావచ్చు, లేదా కుటుంబ సంక్షేమ శాఖ కావచ్చు, లెక్కలు వాళ్ళే కదా. అవన్నీ అందుబాటులో ఆయన దగ్గర ఉన్న దాంట్లో ఆ అఫీషియల్ లెక్కలతో మాట్లాడలేదు. ఆయన అఫీషియల్ లెక్కలతో మాట్లాడితే చెప్పాలి. ఆయన తర్వాత ఆయన వివరణ ఇచ్చారు కదా, ఏం చెప్పాలి ఆయన? నేను మాట్లాడింది కరెక్ట్, అందరు ఏదో నోరు పారేసుకుంటున్నారు, చూడండి ఇక కుటుంబ సంక్షేమ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో, ఇదిగో హెల్త్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇది ఉంది, నేను చెప్పింది కరెక్ట్, ఇగో లెక్కలు ఉన్నాయి అని చెప్పి మోడీ అన్న చెప్పాలి. లేదా మోడీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని ఆ పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే ఇంకొకళ్ళు చెప్పాలి కదా. ఆ టైప్ వివరం రాలేదు కదా. ఏమనాలి దీన్ని? లెక్కలు ఉంటే ప్రభుత్వ లెక్కలే చెప్పమంటున్నాం, మళ్ళీ ఏదో కొత్త లెక్కలు ఎవరియో చెప్పమంటలేదు. అంటే అసలు లెక్కలేంది మీ దృష్టిలో ఉన్నాయి అలాంటి లెక్కలు ఏమన్నా? ఇప్పుడు జనాభా పెరుగుతుంది విపరీతంగా అంటున్నాడు. భారతదేశానికి సంబంధించి 10 ఏళ్లకు ఒకసారి జనాభా సెన్సస్ తీస్తారు. 71లో జరిగింది, 81లో జరిగింది, 91లో జరిగింది, 2001లో జరిగింది, 2011 కూడా జరిగింది. ఇట్లా చూస్తే మన దగ్గర 5 సార్లు జరిగినటువంటి జనాభా సెన్సెస్ 50 years కి సంబంధించింది మన దగ్గర అందుబాటులో ఉంది. వికీపీడియాలో ఉంటుంది, భారతదేశానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లలో ఉంటుంది. అందులో స్పష్టంగా ఉంటుంది ఏదన్నా ఒక మతం అబ్నార్మల్ గా పెరుగుతుందా, మన జననాలు ఏమన్నా ఎక్కువగా ఉంటున్నాయా అనేటువంటిది ఉంటుంది కదా. ఆ లెక్కల ప్రకారం చెప్పాలి కదా. చెప్తే అర్థమవుతుంది పలానా వాళ్ళు బాగా అబ్నార్మల్ గా పెరుగుతున్నారు అనేటువంటిది. ఇంకోటి ఏం చెప్తారు వాళ్ళు,
పలానా పాలకులు పరిపాలించినప్పుడు మత మార్పిడులు బాగా చేశారు, క్రూరంగా వ్యవహరించారు, చంపారు, కొట్టారు, నరికారు, బలవంతంగా మార్చారని చెప్తారు. బలవంతంగా మార్చిన సంఘటనలు లేవా, జరగలేదంటారు అట్లా? లేకపోతే మన 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 తెలుగు మనమే తెలంగాణ వాళ్ళమే ఉన్నాం. ఈ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ 33 జిల్లాల తెలంగాణ ఏదైతే ఉందో, పాత 10 జిల్లాల తెలంగాణ ఏదైతే ఉందో, ఇది ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్ లో భాగం. హైదరాబాద్ రాజ్యం అదొక రాజు కింద, రాజరిక పరిపాలన కింద ఉండేది. 7వ నిజాం రాజు చివరివాడు. అంతకు ముందు ఆయన కంటే ముందు ఇంకో 6 రాజులు ఉన్నారు, గోల్కొండ నవాబులు ఉన్నారు. ఇదంతా చూసినప్పుడు కొన్ని వందల సంవత్సరాల పాటు ఇక్కడ ముస్లిం రాజు ఉన్నాడు, మెజారిటీ ప్రజలు హిందువులు, రాజు ఉన్నాడు. కానీ మరి ఆ కాలంలో వీళ్ళు చెప్పిందే గనక నిజమైతే, ఓకే, నిజమైతే ఇప్పుడు జనాభా ఎంత ఉండాలా, ఎవరు మెజారిటీ ఉండాలా, ఎవరు మైనారిటీ ఉండాలా? ఇప్పుడు మనం చూద్దాం. వికీపీడియాలోకి వెళ్దామా, లేకపోతే మనం భారతదేశానికి సంబంధించిన సైట్స్ లోకి వెళ్దామా? తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే నేను వేరే అన్ని రాష్ట్రాలది నేను పరిగణలో తీసుకోవట్లే. కారణం ఏంటంటే ఇక్కడే మతపరమైనటువంటి ఉదాహరణలు ఇక్కడే దొరుకుతున్నాయి కదా. పాలకులు వాళ్ళుగా ఉన్నారు, ఇల్లుగా ఉన్నారు అనే లెక్కలు ఉన్నాయి కాబట్టి అటు పోవట్లే నేను. అట్లా చూసినప్పుడు ఇవాళ 12% తెలంగాణ జనాభాలో ముస్లింలు ఉన్నారు. మరి మత మార్పిళ్ళు 100 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు జరిగి ఉంటే 12% వీళ్ళు ఉండటం ఏంటి? పోనీ మన క్రైస్తవులు అయినా పెరిగారేమని చెప్పి ఆ సైడ్ చూస్తే 1.7 ఉన్నారు, కొన్ని 2% అనుకుందాం. వీళ్ళు 2, వాళ్ళు 12, 14%. మిగతాది ఎంత? 86%. 86% హిందువులే ఉన్నారు కదా. మత మార్పిళ్ళు ఎక్కడ జరిగినాయి? మరి 190 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు, వాళ్ళకి సామంతరాజుగా నిజాం రాజు ఉన్నాడు. కాబట్టి ఇట్లా చూసిన మన పొరుగు రాష్ట్రాల్లో చూసుకుని అదే పరిస్థితి ఉంటది. జనాభా లెక్కలు ఉన్నాయండి, అవి కూడా అధికారిక లెక్కలండి. గూగుల్లో సెర్చ్ చేయమనండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు యూత్ చాలా మంది ఉంటారు, ఇందులో చాలా మంది సెర్చ్ చేసి చూడమనండి. ఇందులో ఎక్కడైనా అబ్నార్మల్ గా మైనారిటీ మతాలు పెరిగినాయా తగ్గినాయా అనేటువంటి సెర్చ్ చేయమనండి. లేదు ఫ్యామిలీ వెల్ఫేర్ సైట్ చూడమనండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు తెలంగాణకు సంబంధించి చెప్తున్నటువంటి లెక్కలు కరెక్ట్ గా చెప్పమనండి. అంటే ఎందుకు మరి అబద్ధాలని ఆయుధాలు వేసుకొని ఇలాంటి ప్రచారాల్లో, ఎన్నికల ప్రచారాల్లో ఇంత బాహాటంగా చెప్పాల్సిన అవసరం ఒక ప్రధానమంత్రికి ఏముంటది? 10 ఏళ్ళు పరిపాలించిన ప్రధానమంత్రికి, 10 ఏళ్ళు పరిపాలించిన ప్రధానమంత్రికి ఒక నిజాయితీ పరుడైతే ఆయన ఏం చెప్తాడంటే, 10 ఏళ్ల క్రితం మేము మొదటిసారి అధికారంలోకి వచ్చే ముందు మేము ఈ వాగ్దానాలు చేశాం ప్రజలకి. ట్రాన్స్పరెంట్ గా, నిజాయితీగా ఒక మంచివాడైతే ఇది చెప్తాడు. 2014లో మేము మొదటిసారి అధికారంలో రాకముందు మేము ఇవి చెప్పాం వాగ్దానాలు, ఇవి చేశాం. రెండోసారి మేము మళ్ళీ 2019లో అధికారంలోకి వచ్చాం, అప్పుడు మేము మళ్ళీ ఈ చెప్పాం, ఈ చేశాం అని చెప్పాలి కదా. ఆ చెప్పేటప్పుడు ప్రధానంగా ఏం చెప్పాలి? దేశ ప్రజలకి ప్రధానమైనది కావాల్సింది ఏంటంటే ఇళ్ళు కావాలి, భూమి కావాలి, ఉపాధి కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. కాబట్టి ఈ వీటిలలో ఏం చేశారో ఆయన చెప్తే అప్పుడు ప్రజలు మళ్ళీ ఆయన ఓట్లేస్తారు. నిజంగా ఆయన పనిమంతుడైతే, నిజాయితీ పరుడైతే, ఆయన చెప్తున్న నిజాలైతే కనుక ప్రజలకు సంబంధించిన విషయాలు కనుక చెప్తే బాగుండేది. కొనుగోలు శక్తి పెరిగిందనో, నల్లధనం తీసుకొచ్చానో, రూపాయి విలువ పెరిగిందనో, డాలర్తో పోల్చినప్పుడు మనం డెవలప్ అయ్యామనో, అప్పులన్నీ కట్టామనో, కొత్త అప్పులు చేయలేదనో, ఇట్లాంటివి చెప్పాడు అనుకోండి, నిజంగా గ్రేట్ మోడీ గారు అని చెప్పి అందరు కూడా దాన్ని బట్టి చూసేస్తారు. అప్పుడు మళ్ళీ ఆయనకి 3వ మెజారిటీ బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకు హిందూ ముస్లిం భాష ఎందుకు వస్తుంది మధ్యలో? మరి ఇవన్నీలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, ఇప్పుడు మైనారిటీ మతాన్ని టార్గెట్ చేస్తూ మెజారిటీ మతాన్ని రెచ్చగొడితే, మెజారిటీ మతంలో ఉన్న మతస్థులందరూ కూడా రెచ్చిపోతే, అభద్రతకు గురైతే, భయానికి గురైతే, అప్పుడు వాళ్ళని బూచిగా చూస్తే 80% మంది నా వైపు తిరుగుతారు. మీరు రెచ్చగొడితే అంటున్నారు వాళ్ళు, మేము హిందువుల ప్రతినిధులు 80% మంది అని వాళ్ళు అంటున్నారు. అంటే రెచ్చగొట్టడం ఏముంది? వాళ్ళ కోసం ఏం చేయలేదా? కనీసం హిందువుల కోసం కూడా ఏం చేయలేదా మోడీ ప్రభుత్వం? మొత్తం అందరు భారతీయులందరి కోసం చేస్తే ఏదైనా 80% వాటా హిందువులకే వస్తుంది. కాబట్టి హిందువుల వాటాయే 80% మందిగా ఉన్నటువంటి కొన్ని భూముల వాటాలు చూసుకున్నప్పుడు, రైతులుగా చూసుకున్నప్పుడు ఇంకా హిందువులు ఇంకా 80% కంటే కూడా ఎక్కువ ఉంటారు. ముస్లింలు ఎక్కువ మంది చేతి వృత్తుల్లో ఉంటారు, ఎక్కువ మంది రైతాంగం హిందువులలో ఉన్నారు. మరి వీళ్ళకి ఎక్కడైనా న్యాయం చేసి ఉండాలి కదా.
ఇప్పుడు రైతాంగం ఏమంటున్నారు, పెద్ద ఎత్తున ఆందోళనలోకి వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అరే నువ్వు మమ్మల్ని పోరాటం నుంచి విరమింపు చేసినప్పుడు 2021లో మాకు చెప్పావు కదా, హామీలు ఇచ్చావు కదా, ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు? ఏం హామీలు? రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర అనేది ఉంటది, కీలకమైంది. కనీస మద్దతు ధర ఎంఎస్పి. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు అయింది, ఆ ఖర్చుకు మించి ఒక ధర వస్తే వాళ్ళు మళ్ళీ వ్యవసాయం చేయడానికి ఉపయోగం ఉంటది, వాళ్ళు అప్పుల పాలు కాకుండా ఉంటారు. ఇస్తా అని చెప్పిండు మోడీ పార్లమెంట్ లో కూర్చొని చెప్పింది కదా. మరి ఇప్పుడు వరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఎంఎస్పి చట్టాన్ని ఎందుకు తేలేదు? అడగలేదు కాబట్టి చేయలేదు అనుకుందాం. ఆయన స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తాను, రైతుల యొక్క ఆదాయాల్ని 1.5 రెట్లు పెంచుతాను, డబల్ చేస్తాను 2022 వరకు చేస్తాను కదా, 2022 కల్లా డబల్ చేస్తానని చెప్పాడు కదా. ఆయన చెప్పినాయే కదా. నేను చెప్పింది చేశానని చెప్తే ఎవరికి లాభం జరిగేది? చేయలేదా? హిందువులకే లాభం జరిగేది. రైతుల్లో ఎక్కువ మంది 80% పైగా ఉన్నది హిందువులే కదా. చేసుంటే ఉపయోగం జరిగేది కదా. ఆత్మహత్యలు రైతాంగంలో మోడీ కాలంలో పెరిగినాయా తగ్గినాయా? అది ఉంది కదా, హోం మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అనుబంధంగా ఎన్సీఆర్బి ఉంది కదా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దాని లెక్కల ప్రకారం చూస్తే ఈ కాలంలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి లెక్కలు కూడా ఉన్నాయి కదా. ఎందుకు? రుణభారం పెరిగింది కదా, రైతుల మీద రుణభారం పెరిగింది కదా. రుణభారాన్ని తగ్గించాలండి. జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు తగ్గించారు. ఆ తర్వాత విపి సింగ్ ప్రభుత్వం హయాంలో తగ్గించారు, రుణభారం తగ్గించారు. ఆ తర్వాత వామపక్షాల మీద విపి సింగ్ కూడా వామపక్షాల మీద ఆధారపడ్డ గవర్నమెంటే. అంతకంటే మించి యూపీఏలో పూర్తిగా వామపక్షాల మీద ఆధారపడ్డ గవర్నమెంట్. అప్పుడు ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు అందులో చెప్పారు రుణాలు మాఫీ చేస్తామని. వాళ్ళు కూడా రుణాలు మాఫీ చేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా మోడీ రుణమాఫీల మీద చాలా చర్చ నడుస్తుంది. చాలా రుణాలు మాఫీ చేసిండు మోడీ అనేది ఆయన రికార్డు ఉంది. రుణాల మాఫీలో రైతులకే లేదా? అందరికంటే ఎక్కువ రుణభారం ఉన్నది రైతులండి. రెండోది చేతి వృత్తుల వాళ్ళు, అంటే రకరకాల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా అడుగుదాం, ఏ రైతు దగ్గర కన్నా పోయి ఊళ్ళోకి పోదాం, ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి రుణమాఫీ మీకేమన్నా వర్తించిందా, మీకేమన్నా రుణభారం తగ్గిందా అని చెప్పి చదువుకున్న రైతులను అడుగుదాం, అందరిని అడుగుదాం. ఎవరికి చేసిండు మరి రుణమాఫీ? ఎవరికి చేసిందంటే రుణభారం చేయలేదని నేను అంటలే, చేశాడు. చెయ్యలేని దాన్ని చేశాడని, చెయ్యని దాన్ని చేశాడని మనమేమి మోడీ గారిని మనమేమి లేని దాన్ని కూడా ఉన్నదని ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆయన రుణభారం చేశాడు. ఎవరికి చేశాడంటే అదానీలు, అంబానీలు, అనేక మంది బడా పెట్టుబడిదారులకి పెంచుకుంటూ ఫస్ట్ 6 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల దాకా కూడా ఈ 10 ఏళ్ల కాలంలో సుమారు 24 లక్షల కోట్ల రూపాయల రుణాలని, బ్యాంకుల్లో ఉన్న రుణాలని వాళ్ళకి మాఫీ చేశాడు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మీడియా, నేషనల్ మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళందరూ గోడి మీడియా అనాల్సి వస్తుంది ఇప్పుడు. ఇలా వాళ్ళందరూ కూడా మోడీకి జై కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ రుణాలన్నీ మాఫీ అయినాయి కాబట్టి. ఎందుకంటే మన డబ్బులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి, ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, ఆ తీసుకున్న వాటికి రద్దు చేసిండు. ఇప్పుడేముంది, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. నేను రుణాలు మాఫీ ఎవరికి చేయలేదని నేను అంటలే, రుణాలు మాఫీ చేశాడు, బడా కార్పొరేట్లకు చేశాడు. నేననేది ఏంటంటే రైతులకు నువ్వు రుణమాఫీ చేశావా, విద్యార్థులకి ఏమైనా రుణమాఫీ చేశావా, వాళ్ళకి సంబంధించినట్టే వాళ్ళ తల్లిదండ్రులు చదువులకు రీత్యా చేసినప్పుడు వాళ్ళు ఇదైనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చేతి వృత్తుల వాళ్ళకి చేస్తే అది దాన్ని మనం అనుకోవచ్చు. రుణమాఫీ అనేది ఇది, ఆ రుణమాఫీ జరిగింది. ఏ వర్గాలకు హిందువులకు సంబంధించిన సంక్షేమం చేయలేదా? ఎందుకంటే వాళ్ళు హిందూ ఓట్లను ఒక మతాన్ని ముందర పెట్టి అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఏం చేయకుండానే అడుగుతున్నాడా? నిజమే, మంచి ప్రశ్న అడిగారు మీరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పింది ఆయనే కదా. 10 ఏళ్ళు అయింది కదా, 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయి కదా, 10 × 2. ఈ 20 కోట్ల ఉద్యోగాలు గనక ఆయన సృష్టించి ఉంటే, ఏదో అవి గనక వచ్చి ఉంటే, ఈ దేశ జనాభాలో 80% మంది హిందువులు కాబట్టి 10 కోట్ల మంది అంటే 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 8 కోట్లు, 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 16 కోట్లు. మేజర్గా 16 కోట్ల ఉద్యోగాలు హిందువులకే వచ్చాయి కదా. మరి నువ్వు అది నీకు ప్రేమ, ఈ దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే అందులో పెద్దవాట ఆటోమేటిక్ గా మెజారిటీకి దక్కుద్ది కదా. మరి ఇవ్వలేదు కదా నువ్వు. ఉచిత విద్యా వైద్యం ఇచ్చున్నావు అనుకో, ఇవాళ విద్యా వైద్యం అనేది చాలా భారంగా తయారైంది.
పిల్లల్ని చదివించుకోవడం అనేది ఒక పెద్ద పని. పిల్లలు ఆ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే, రాకూడని జబ్బులు ఏమైనా పెద్ద పెద్ద జబ్బులు వస్తే, భారమైనటువంటి ఉంటే, ఇలా ప్రజలందరూ కూడా ఎక్కువ రుణగ్రస్తులు ఎందుకు అవుతున్నారో తెలుసా అండి? పిల్లల్ని చదివించడం వల్ల సగం అప్పుల పాలు అవుతున్నారు. మిగతా సగం అప్పుల పాలు దేని వల్ల అవుతున్నారంటే వైద్యం ఖర్చుల వల్ల. ఇవాళ ఈ రెండింటినీ గనక ఈ దేశ ప్రజలందరికీ ఫ్రీగా గనక ఇచ్చి, మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విద్యా వైద్యం కనుక ఉంచితే, మొత్తం నాణ్యమైనటువంటి విద్యను వాళ్ళకి ఇస్తే, ఇలా ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఎవరు? ఈ భారతదేశంలో 145 కోట్ల జనం ఉన్నారనుకుంటే 120 కోట్ల మంది హిందువులే ఉన్నారు కదా. ఆటోమేటిక్గా వాళ్ళకి లాభం జరిగేది కదా. మరి నువ్వు ఎవరికి చేసావు? అంటే హిందువులకు కూడా నేనేం చేయలేదు అనేది ఆయనకి తెలుసు, ఆయన పార్టీకి తెలుసు. ఇంకేం చేయలేదంటే ఇంకా ఇప్పుడు ఈ దేశం ఏం చేయలేదు కదా. రైతులకు చేయలేదు, యువతకు చేయలేదు, మహిళలకు చేయలేదు, చేతి వృత్తుల వాళ్ళకి ఏం చేయలేదు. ఇవన్నీ చేయలేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా రెచ్చగొడితే, మెజారిటీ మైనారిటీ అనే ప్రాతిపదికన రెచ్చగొడితే, వీళ్ళు రెచ్చిపోతే దేవుడు అనే పేరు, మతం అనే పేరు, రాముడు అనే పేరు, గుడి అనే పేరు, ఇలాంటి పేర్లన్నీ ముందుకు తీసుకొస్తే, హిందూ ముస్లిం తగాదాలను ముందుకు తీసుకొస్తే, ఆ ఎజెండాలను ముందుకు తీసుకొస్తే, రెచ్చగొడితే, అరే బాబు మనం అందరం ప్రమాదంలో ఉన్నావురా. ప్రమాదంలో ఎట్లా ఉంటారండి? ఇప్పుడు భారతదేశాన్ని 190 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళు మనల్ని దోపిడీ చేసిన మాట వాస్తవం. రాజుల కాలంలో రాజులు ఎట్లా దోపిడీ చేశారో, వాడు హిందూ రాజు అయినా ముస్లిం రాజు అయినా వాళ్ళు ఎట్లా దోపిడీ చేశారో, వీళ్ళు ఇంకొంచెం ఎక్కువగా దోపిడీ చేసి వాళ్ళు తరలించుకొని పోయారు. కానీ మతం ఏది వాళ్ళది? క్రైస్తవ మతం. మరి ఈ దేశంలో 190 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించిన తర్వాత ఏ రాష్ట్రం, దక్షిణాది రాష్ట్రాలు తీసుకోండి, కర్ణాటక, తమిళనాడు, అంటే నేను దక్షిణాది ఎందుకు చెప్తున్నాను, దేశమంతా తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకో, హర్యానా తీసుకో, రాజస్థాన్ తీసుకో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏదైనా తీసుకో. లేదు మన ఎక్కడైనా క్రైస్తవులు 190 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు క్రైస్తవులు మెజారిటీ అయ్యారా? కాలేదు. ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ముస్లింలు మెజారిటీ అయ్యారా? కాలేదు. కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు? అబద్ధాలు చెప్తున్నారు, పచ్చి అబద్ధాలు. అసలు మనం ఎక్కడ ఊహించడానికి కూడా వీలు లేదు, ఎక్కడ లెక్కలు దొరకవు, ఎక్కడ ఏ సైట్ లో చూసినా, ఏ లెక్కలు చూసినా, ఏ అధికారిక సమాచారం చూసినా ఎక్కడ సాధ్యం కాదు, మనం చూడటానికి కూడా దొరకవు. ఎక్కడ దొరకనటువంటి వాటిని తీసుకొచ్చి ప్రధానమంత్రి నోట్లో చెప్పిస్తున్నారు. ఇది అన్యాయం కదా. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాడు అట్లా మాట్లాడతాడండి? ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? చాలా ప్రధానమంత్రి నోట్లోంచి ఒక మాట వస్తే అది చాలా సాధికారికంగా ఉండాలి. ఇక దాన్ని చెక్ చేసుకున్నా కూడా కరెక్ట్ అని అనేటట్టు ఉండాలి. అంటే ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్టయితే మన భారతదేశం నుంచి చాలా మంది పోయి విదేశాలలో బతుకుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అక్కడనే పర్మనెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకి సంబంధించిన పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడ ఈ కామెంట్ల ప్రభావం అక్కడ ఏమి ఉండదంట. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే పెద్ద సమస్యగా మారిందండి. ఇప్పుడు ఇది మన భారతదేశానికి పరిమితమై ఉండదు. ఇక్కడ వీళ్ళు ఒక సందర్భంలో క్రిస్టియన్ల మీద దాడి చేస్తారు. ఇప్పుడు మన మణిపూర్ లో కుకీ ఆదివాసీల మీద పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు, చంపినప్పుడు, ఆడవాళ్ళని ఊరేగించినప్పుడు అప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? ఏం చెప్పారు? ఆదివాసీలు కాదు వాళ్ళంతా క్రైస్తవులు, మత మార్పిడి చేశారు, వాళ్ళంతా కూడా అన్య మతస్థులని చెప్పి హిందూ ప్రజల్లో కొన్ని అపోహలు క్రియేట్ చేశారు. అప్పుడేమో క్రైస్తవులు టార్గెట్. ఇప్పుడేం చెప్తున్నాడు ఆయన? ముస్లింలు టార్గెట్ చేసి ఉపన్యాసం చెప్తున్నాడు. అంటే ఒక సందర్భంలో క్రైస్తవులను టార్గెట్ చేస్తావు, ఇంకో సందర్భంలో ముస్లింలు టార్గెట్ చేస్తావు, మైనారిటీలు టార్గెట్ చేస్తావు. మన భారతీయులు కూడా ప్రపంచం అంతా ఉన్నారు కదా. మరి మనం ఇంకో దగ్గర మైనారిటీ కదా, భారతీయులు మైనారిటీ కదా. బ్రిటన్ లో ఉన్నాం, అదే విధంగా అమెరికాలో ఉన్నాం, అనేక దేశాలు, ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఫ్రాన్స్ లో ఉన్నాం, చైనాలో ఉన్నాం, అన్ని దేశాల్లో ఉన్నాం, ఇస్లాం దేశాల్లో కూడా ఉన్నాం, దుబాయ్ లో ఉన్నాం, సౌదీ అరేబియాలో ఉన్నాం, కువైట్ లో ఉన్నాం. మొత్తం ఆ గల్ఫ్ కంట్రీస్ లో చాలా లక్షల సంఖ్యలో మన వాళ్ళు ఉన్నారు. మరి మనం అక్కడ మెజారిటీ మైనారిటీయే కదా. మన వాళ్ళు అక్కడికి పోవటం అనేది పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు కదా. మరి వాళ్ళ రకరకాల డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, అనేక వృత్తులు చేసుకునే వాళ్ళ దగ్గర మొదలుపెట్టి మామూలు కాంట్రాక్ట్ కార్మికుల వరకు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. చూడమనండి, మన ఇండియన్స్ ఆ గల్ఫ్ కంట్రీస్ లో కానీ ఇతర దేశాలలో కానీ డాక్టర్లు, ఇంజనీర్లు కూడా లేరని చెప్పమనండి వాళ్ళని. అన్ని రకాల వృత్తులు నైపుణ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, మామూలు శ్రమలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున
ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏరా బాబు మీరు భారతదేశంలో ఇంతగానో దాడులు చేస్తున్నారు, మా మీద మతం పేరుతో కామెంట్లు చేస్తున్నారు, కించపరుస్తున్నారు, పొద్దున్న లేస్తే ఒకటే టార్గెట్ చేస్తున్నారు, మీరు మా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు పోండిరా అని చెప్పి అంటే, మాది క్రైస్తవ దేశం కదా, మీరు మా దగ్గర ఎందుకు ఉంటారంటే, వాళ్ళు క్రైస్తవ దేశం అంటే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దేశాలు తప్ప మాది క్రైస్తవ దేశం అని వాళ్ళు ప్రకటించుకోలే. మనం కూడా ఇండియాలో హిందువులు మెజారిటీగా ఉన్న దేశం అని చెప్పింది తప్ప మన రాజ్యాంగం హిందూ దేశం అని ప్రకటన చేయలేదు. లౌకిక దేశం అంటే లౌకిక దేశం అన్నాం, అన్ని మతాలకు ఇక్కడ సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి, అందరూ సమానం అని చెప్పింది మన భారత రాజ్యాంగం. కాబట్టి హిందూ దేశం అని భారత రాజ్యాంగం ప్రకటించలేదు. అట్లనే అమెరికా వాడో చైనా వాడో ఇది మాది పలానా దేశం అని చెప్పి వాళ్ళు కూడా ప్రకటన చేసుకోలేదు. అవి కూడా లౌకిక రాజ్యాలుగానే ఉన్నాయి. అందుకనే ఆ దేశాలు సూపర్ పవర్ కంట్రీగా ఎదిగినటువంటి పరిస్థితి. ఏ దేశమైనా మత రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి దేశం ఏదైనా నేను సూపర్ పవర్ అయ్యానని చెప్పగలిగే స్థితి ఉందా? సూపర్ పవర్ కంట్రీస్ కానీ, డెవలప్డ్ కంట్రీస్ కానీ, లేదా అమెరికాలో వీటో పవర్ ఉన్నటువంటి మన ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఉన్న దేశాలు కానీ చూసుకుంటే మతరాజ్యాలు ఉన్నాయా? ఏదైనా ఒక మతరాజ్యం సూపర్ పవర్ అయిందా? డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా, కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అనేటువంటి జాబితాలో మతరాజ్యాలు ఉన్నాయా? ఉండవండి. ఒక మతాన్ని రాజకీయం ఒక అధికార మతంగా తీసుకున్న తర్వాత, ఒక మతం ఒక దేశాన్ని పరిపాలిస్తున్న తర్వాత, ఆ దేశ రాజ్యాంగంలో లౌకిక విలువలు లేవు, మొత్తం కేవలం మతమే పరిపాలిస్తుంది అని చెప్పిన తర్వాత ఆ మతం వెనకబడిపోద్దండి. ఆ మతం ఆ రాజ్యం వెనకబడిపోద్దండి. ఆ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు ఆధునిక ప్రపంచ దేశాల చరిత్రలో, ఆధునిక ప్రపంచంలో ఎక్కడైనా ఒక మతం ఆధారంగా పరిపాలన చేసేటువంటి దేశం, లౌకిక దేశం కాని దేశం సూపర్ పవర్ అయింది, డెవలప్డ్ కంట్రీగా ఉంది ఒక్కటి కూడా లేదండి. ఈ కీచులాట్లు లేవు. పరాయి మతం అంటే ఇంకోటి కూడా ఉండొచ్చు. రేపొద్దున అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి బయటకు రావాల్సి వస్తే ఉద్యోగాలు నువ్వు మోడీ ఇస్తాడా? మొత్తం గల్ఫ్ కంట్రీస్ లో వచ్చిన వాళ్ళందరూ వస్తే మోడీ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాడా? ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వటం లేదు. మొత్తం పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 60 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మనం అంటే అది తప్పైతుంది, మీరు అట్లే అంటారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీయే 60 లక్షల పోస్టులు ప్రభుత్వ రంగంలో ఖాళీలు ఉన్నాయి, మా వాళ్ళు నింపట్లేదని చెప్పి ఆయన చెప్పిండు. అవి రైల్వేలో ఉన్నాయి, బ్యాంకింగ్ లో ఉన్నాయి, ఇన్సూరెన్స్ లో ఉన్నాయి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నాయి, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి, చివరికి సైన్యంలో ఉన్నాయి, నేవీలో ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ లో ఉన్నాయి. ఇలా చూసుకుంటా పోతే అనేక స్టీల్ ఫ్యాక్టరీస్ లో ఉన్నాయి, కోల్ మైన్స్ లో ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి, ఏవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ లాంటివి ఉంటాయి కదా, అన్నిట్లో ఉన్న ఉద్యోగాలు 60 లక్షలని వాళ్ళ పార్టీ వాడు చెప్తున్నాడు, మనం చెప్పట్లే. అవన్నీ నింపితే ఎవరికి లాభం అండి? 80% మంది ప్రజలు హిందువులే కదా, ఆటోమేటిక్ గా వస్తాయి కదా. వీళ్ళకే ఉద్యోగాలు ఇవ్వనోడు రేపు విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, అక్కడ ప్రజలు మీరు వెళ్ళంటారా ఇక్కడి నుంచి మా దగ్గర, మీ దేశంలో ఇలా జరుగుతుంది, మీరు మా దగ్గర ఎందుకు ఉండాలని కనుక వాళ్ళంతా మన స్వదేశానికి తిరిగి వస్తే ఇక్కడ ఉపాధి ఎవరు కల్పిస్తారండి? ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బతికే పరిస్థితి వాళ్ళు వచ్చేసింది కదా. మరి ఈ లొల్లి ఏంటి భారతదేశంలో? ఇది భారతీయులకు నష్టం కదా, భారతీయుల్లో కూడా హిందువులకు నష్టం కదా. రేపొద్దున వాళ్ళు అక్కడ మతపరమైన డిస్క్రిమినేషన్ తీసుకొస్తే వెనక్కి తిరిగి రావాల్సి వస్తే, ఇప్పుడు మోడీ అనుసరిస్తున్న విధానాలు, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశంలో ఉండేటువంటి భారతీయులకు నష్టం, భారతీయుల్లో మెజారిటీగా ఉన్న హిందువులకు నష్టం. వీళ్ళు హిందువులకు నష్టం చేసుకుంటూ మేము హిందువులు అని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఇది నష్టం కదా చెప్పండి? మీరేమనుకుంటున్నారు? ఇది లాభం అనుకుంటున్నారా? అయితే ఇక్కడ మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ డోస్ పెరిగింది. ఎందుకు అంటే మొదటి దశ వరకు మోడీ కూడా చాలా విషయాల్లో రాజ్యాంగం మారుస్తామని చెప్పేసి వాళ్ళ ఎంపీలు కామెంట్లు వేస్తుంటే లేదు మార్చాం, అంబేద్కర్ వచ్చినా మార్చలేడని మోడీ మాట్లాడాడు. ఇంతకుముందు మైనారిటీలకు సంబంధించి భారతదేశంలో చాలా గొప్పగా చూసుకుంటున్నామని ప్రపంచ వేదికల మీద మాట్లాడిన మోడీ మొదటి దశ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి కామెంట్లు చేయడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు యూత్ లో మార్పు వచ్చింది అనేది ఒకటి వస్తుందండి. మొదటి దశలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, తమిళనాడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందులో యూత్ అంతా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పినప్పుడు ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారు. అరే అగ్నిపథ్ పెట్టాడు, సైన్యానికే దిక్కు లేదు, ఒకప్పుడు సైనికుడిగా ప్రాణత్యాగాలు చేయటం కోసం, దేశాన్ని రక్షించడం కోసం, లేకపోతే సియాచిన్ కొండల్లో కానీ ఎక్కడైనా, లేకపోతే హిమాలయ పర్వతాల దగ్గర కానీ, మంచు గడ్డగట్టే చోట, ఎడారులు ఉన్న చోట కూడా
ప్రాణాలు త్యాగం చేయడానికి వెళ్ళిన వాడికి అన్ని రకాల సదుపాయాలు ఒకప్పుడు ఉండేవి భారతదేశంలో. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కానీ వాళ్ళకే ఇప్పుడు ఉద్యోగాలు లేవని చెప్పి వాళ్ళకి 4 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తుంటే కాంట్రాక్ట్ సిస్టమ్ అగ్నివీర్ అని పెట్టాడు వాళ్ళకి పేరు. కొంత గొప్పగా పెట్టిండంటే వాళ్ళు అగ్నివీరులు అని పెట్టాడు. అగ్నిపత్ ఆ పథకం పేరు. ఏంద్ర నాయన అంటే 4 ఏళ్ళు. ఇవన్నీ దేశ ప్రజల దృష్టిలో ఉన్నాయి. దేశ ప్రజలకి నమ్మకం పోయింది, ప్రధానంగా యూత్. ఇక ఈయనుంటే ఉద్యోగాలు రావటం కాదు, ఇంతకు ముందు ఉద్యోగాలు ఇచ్చిన రంగాల్లో కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ లాంటి చోట్ల కూడా ఇక ఉద్యోగాలు మనకు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ కూడా అంతా కాంట్రాక్ట్ సిస్టమే పెడుతున్నాడు. కాబట్టి ఇక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ తప్ప ఇక మనకు ఉద్యోగాలు సైన్యంలో కూడా దొరకవు అనేది ఈ దేశ ప్రజలకు అర్థమయ్యేలాగా మోడీ విధానాలు కనపడ్డాయి. ఆయన బయటకు ఏం చెప్పినా కూడా మనం చూసాం కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పెద్ద ఆందోళన జరిగింది, అగ్నివీరులు చేశారు కదా. కాబట్టి ఏంటంటే మొదటి విడత ఎన్నికల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, వీళ్ళందరూ, మహిళలు, వీళ్ళందరూ కూడా తమకి ఈ ప్రభుత్వం ఏం చేసింది, తమకి ఏం వాగ్దానం చేసింది, తమకి ఏ సమస్యలు ఉన్నాయి అనే ప్రాతిపదికన ఆలోచించి ఓటు వేయటం అనేది మొదటి విడత ఎన్నికల్లో కనపడ్డది మోడీకి. దాంతో ఆయన బెంబేలెత్తిపోయిండు. అరే, ఈ దేశ ప్రజలు మనం ఇంతకాలం ఇంత రెచ్చగొట్టినా కూడా అయోధ్య అన్నాం, రాముడు అన్నాం, అవన్నాం, ఏం పెట్టాం. కానీ ఇప్పుడు ప్రజలేమో వాళ్ళ రోజువారీ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల ఆధారంగా ఆలోచించి ఓట్లు వేస్తున్నారు. ఇది ప్రమాదం, దీని వెంటనే మళ్లించాలా. మళ్ళీ ముస్లిము, హిందూ, మైనారిటీ, మెజారిటీ, గుడి, మసీదు ఈ పేరు మీద మనం రెచ్చగొట్టకపోతే మళ్ళీ వాళ్ళందరూ ఉపాధి అని, వైద్యం అని, విద్య అని, ఉద్యోగాలనే పేరుతో ఆలోచించి ఓట్లు వేస్తే మన కొంప మురుగుద్ది. కాబట్టి అటువైపు ఆలోచించలేకూడదని చెప్పి ఆయన ఈ లైన్ తీసుకొని ఈ రెచ్చగొట్టుడు మొదలుపెట్టింది. అంటే మొదటి విడతలో అది గమనించాడు. రేపు 2వ విడత, 3వ విడత, 4వ విడత, 5వ విడత ఎన్నికలు ఉన్నాయి కదా. ఈ అన్ని విడతల్లో ఎన్నికల్లో కూడా ఈ చర్చ రాకూడదు. ధరలు పెరుగుతున్నాయి అనేది ప్రజల దృష్టిలోకి రాకూడదు. నిరుద్యోగం పెరుగుతుంది అనేది రాకూడదు. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అనేది రాకూడదు. వాళ్ళకి చట్టం చేస్తామన్నది రాకూడదు. ఇవన్నీ విషయాలు చర్చకు రాకూడదు. ధరలు పెరిగితే హిందువులకి ఏం సమస్య రాదు. మరి ధరలు పెరిగితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 75 రూపాయలు ఉన్నటువంటి గోధుమ పిండి 150 రూపాయలు అవుతుంది. 60 రూపాయలు ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ అది 120 రూపాయలు అయితే 200 అవుతుంది. ఇట్లా మనం చూసుకుంటే పెట్రోల్ ఉంది 120 రూపాయలు అయింది, 60 రూపాయలు ఉండేది కదా. కాబట్టి మోడీ హయాంలో అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వంట గ్యాస్ కావచ్చు. వంట గ్యాస్ ఎంత? వంట గ్యాస్ 410 రూపాయలు ఉంటే బీజేపీ వాళ్ళు ఆ రోజు 20 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు పెంచారని చెప్పి 380 నుంచి 420 చేశారని చెప్పి బీజేపీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా భారత ప్రజల తరఫున సిలిండర్ కి మొక్కి మీరు ఓటేయమన్నాడు మోడీ కూడా. సిలిండర్ కి మొక్కి ఓటేయమని చెప్పాడు. భారత ప్రజల మీద భారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారాలు మోపుతుంది కాబట్టి ఆ భారాలను బీజేపీ నిరసిస్తుంది అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చే పద్ధతుల్లో ఇంత ఘోరమా, డీజిల్ ని సిలిండర్ ధర 400 చేస్తారా మీరు అని చెప్పేసి గొడవ చేశారు. నిజంగా ప్రజలందరూ అనుకున్నారు, అబ్బా బీజేపీ ప్రజల తరపున ఎంత బ్రహ్మాండంగా ఆలోచిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు ధర పెంచింది అనుకున్నారు. 400 కాస్త ఇప్పుడు 1200, 1100 అయింది. ఇప్పుడు అవి ఇవి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో కొద్దిగా ఎన్నికల సందర్భంగా తగ్గించిపోతాయి 1160 అట్లుంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో మేము 500 తగ్గిస్తాం, 300 తగ్గిస్తాం చెబుతున్నారు. కానీ ఒరిజినల్ గా దాని రేట్ అదే కదా. అంటే 3 రెట్లు 4 రెట్లు పెంచాడు కదా. అంటే ఏ ధర చూసినా డబల్ అయింది, త్రిబుల్ అయింది. ఆ భారాలన్నీ కూడా ఎక్కువ ఎవరు మోస్తున్నారంటే ఇప్పుడు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు భారతదేశంలో అందరూ ఉన్నారు. అందరి మీద ఈ భారం పడుతుంది. 80% మంది మీద ఎక్కువ పడుతుంది. అంటే మోడీ తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక చర్య ప్రభావం ఎక్కువ మంది ప్రజలు ఎవరు ఉంటే వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది, తక్కువ మంది ప్రజలు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళ మీద తక్కువ పడుతుంది. ముస్లింలు ఈ దేశంలో 10% ఉన్నారనుకోండి, వాళ్ళ మీద 10% భారం పడుతుంది. 80% మంది హిందువులు ఉంటే, మెజారిటీ ఉంటే వాళ్ళ 80% భారం వాళ్ళ మీద పడుతుంది. అంతే కదా. కాబట్టి ఎవరు ఎక్కువ శాతం ఉంటే వాళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది. ఈయన 80% మీద భారాలు మోపుతున్నాడు. అంటే అర్థం ఏంటి? హిందూ ప్రజల మీదనే ఎక్కువ భారం మోపుతారు. ఎన్ని భారాలు మోపి మళ్ళీ హిందూ ముస్లిం అంటే ఈ జనం ఆలోచించారా, లేకపోతే ఇంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు ఏమనుకుంటున్నారు? రాజకీయ నాయకులు తెలియలేదు అనుకుంటున్నారా జనాలకి? ప్రజల యొక్క చైతన్య స్థాయిని వాళ్ళు ఇప్పటి వరకు అలాగే అంచనా కడుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు కొంతమేరకు పనిచేసింది వాళ్ళకి ఆ ఎజెండా.
బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన అది ఇది అని చెప్పి కొంత చెప్పారు. కాబట్టి అట్లా కొన్ని తీసుకొచ్చి, అంటే నేను ఈ దేశంలో ఉన్న రైతులు ఎవ్వరికి గిట్టుబాటు ధర కల్పించను, ఈ దేశంలో యువతకు ఎవ్వరికి ఉద్యోగాలు ఇవ్వను, కానీ అయోధ్యలో మాత్రం ఒక రామ మందిరం కడతా. దాన్ని చూసి మొత్తం నిరుద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు అందరు కూడా తమకు ఉన్న సమస్యలన్నీ మర్చిపోయి కేవలం గుడి కోసం మాత్రమే చూసి ఓటేయండి అనే విధానం పెట్టాడు. కానీ ఇవాళ అది చూడట్లే జనం. ఓకే, ఉంటే మంచిదే. ఇప్పటికి భారతదేశంలో లక్షల రాముడి గుడులు ఉన్నాయి, ఇంకో గుడి అదనంగా చేరింది, మంచిదే, మనం కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అయోధ్య పోయి దండం పెట్టొద్దాం అని అనుకుంటున్నారు తప్ప దాన్ని చూపించి ఓట్లు అడిగితే దానికోసం ఓట్లు వేద్దాం అనుకునేటువంటి పరిస్థితి కొంత మారిందేమో అనేటువంటిది మొదటి విడతలో. అంటే వీళ్ళ యొక్క కొంతకాలం కొందరిని మోసం చేయొచ్చు, లేదా ఎక్కువ కాలం ఎక్కువ మందిని మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయాలనేటువంటిది సాధ్యం కాదు కదా. ఇప్పుడు అది ప్రజల యొక్క చైతన్య స్థాయిని అడ్డగోలుగా అంచనా వేయటం, ఏదో గుజరాత్ లో పెద్ద సంఘటన జరిపించేసి దాని ఆధారంగా ఏదైతే చేస్తున్నాడో భారతదేశం మొత్తంలో కూడా గుజరాత్ ఎజెండాని, గుజరాత్ నమూనాని భారతదేశం మొత్తం మీద చేద్దామంటే భారతదేశంలో ప్రజలు ఇప్పుడు గుజరాత్ లాగా డెవలప్ చేయడం అంటారా? గుజరాత్ నమూనా అంటే గుజరాత్ లో వాళ్లే చేశారు. ఒక రైల్లో భోగికి నిప్పి పెట్టించారు, సంఘ పరివార. అది ఇప్పుడు సంఘపరి అంటే వాళ్ళు చెప్పేదేంటి, ముస్లింలు పెట్టారని చెప్తున్నారు, రుజువు చేయాలి కదా. అంటే ఏంటంటే అందులో కరసేవకులు పోతున్నారు కాబట్టి దానికి నిప్పి పెడితే పలానా మతం వాళ్ళు నిప్పి పెట్టారని చెప్పి అప్పటికప్పుడు కార్చిచ్చులాగా వ్యాపింపజేసి వెంటనే వాళ్ళ మీద దాడులు చేసేసి కొన్ని లక్షల మంది మీద మానభంగాలు చేశారు, అన్ని చేశారు. అదొక పెద్ద క్రియేట్ చేశారు. అంటే గుజరాత్ లో ఉండేటువంటి మెజారిటీ హిందువులలో ఒక అభద్రతని క్రియేట్ చేసి, ఒక భయాన్ని క్రియేట్ చేసి, ఒక ద్వేషాన్ని ఒక మైనారిటీ సెక్షన్ మీద క్రియేట్ చేసిన తర్వాత ఒక పెద్ద మారణకాండ జరిగితే 3000 మందిని వాళ్ళని చంపితే, ఆ చంపిన దాని మీద ఆ రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి తాత్కాలిక భావోద్వేగానికి గురవడం వల్ల ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని 2-3 సార్లు అధికారంలోకి వచ్చి దాన్నే కంటిన్యూ చేసుకుంటూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతదేశం మొత్తాన్ని కూడా అదే ఎజెండా. అంటే గుజరాత్ లో నిరుద్యోగం ఎలా ఉంది, గుజరాత్ లో పోషకాహార లోపం, గుజరాత్ కనుక బాగా అభివృద్ధి చెందిన నమూనా అయితే పోషకాహార లోపంతో బాధపడేవాళ్ళు, దళితుల మీద అత్యాచారాలు ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయి, అదేవిధంగా నిరుద్యోగం ఎక్కడుంది, నిరక్షరాస్యత, చదువుకొని వాళ్ళు. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అంటే ఏంటి, అందరికీ ఆదాయాలు బాగా ఉంటాయి, అందరు కూడా అందరు బాగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు, అందరికీ చదివించుకుంటారు, అందరి పిల్లలందరూ కూడా అక్షరాస్యత బాగా పెరుగుద్ది. డబ్బులు బాగున్నప్పుడు పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, కనే తల్లులు ఆరోగ్యంగా ఉంటారు, పుట్టిన తర్వాత పిల్లలందరూ చదువుకుంటారు, అక్షరాస్యత పెరుగుద్ది. అది కదా మరి అక్షరాస్యతలు గుజరాత్ మోడలా? కాదు కదా. ఆరోగ్యంలో మోడలా? కాదు కదా. రమ్మనండి చర్చలకి. ఆరోగ్యము, విద్య, వైద్యము, లేకపోతే పేదరికము, లేకపోతే పోషకాహారము, లేకపోతే ప్రసవించేటప్పుడు జరిగే మరణాలు, మాతా శిశు మరణాలు, వీటన్నిటిలో కూడా గుజరాత్ ఎందులో మెరుగ్గా ఉంది? లెక్కలు తీయమనండి. మా లెక్కలొద్దు, మన ఎవరి లెక్కలొద్దు, ప్రభుత్వ లెక్కలు తీయమనండి, నీతి ఆయోగ్ లెక్కలు తీయమనండి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే హ్యూమన్ ఇండెక్స్ లో, మానవ అభివృద్ధి సూచికల్లో గుజరాత్ ఎక్కడుంది అనేది చెప్పమనండి గొప్పగా. బండారావు గారు చాలా విషయాల్లో చెప్పారు కదా. ఒకవేళ ఎన్నికలకు పోతప్పుడు జనం ఏం ఆలోచించాలి అంటే ఏం చెప్తారు? జనము ఎన్నికల్లో ఓటు వేయడానికి పోయే ముందు రోజు రాత్రి అన్నా ఆలోచించుకోవాలా. ఆలోచించుకొని ఈ 10 ఏళ్ల కాలంలో మాకెవరికన్నా మేలు జరిగిందా, రైతులు మాకు గిట్టుబాటు ధర వచ్చిందా, గిట్టుబాటు ధరల కోసం చట్టం వచ్చిందా, రుణాల నుంచి విముక్తి అయ్యానా, అది ఆలోచించుకొని ఓటు వేయడానికి పోవాలి. యూత్ మాకు ఉపాధి అవకాశాలు వచ్చినాయా లేదా, ఉద్యోగాలు వచ్చినాయా లేదా ఆలోచించుకొని ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎంత నింపారు, లేదు అవి కాకుండా ఇతరత్ర ఉన్న ఉపాధి మార్గాలు ఏంటి, లేదు మా ఆదాయం ఏమైనా పెరిగిందా, అప్పులు ఏమైనా తగ్గినాయా అని ఆలోచించుకోవాలి. మరొకటి ఏంటంటే ధరలు ఈ 10 ఏళ్ల కాలంలో పెరిగినాయా లేదా, తగ్గినాయా అనుకుంటే గవర్నమెంట్ కోటేయాలా, పెరిగినాయి అనుకుంటే ఉప్పులు, పప్పులు, నూనెలు, మిరపకాయ, చింతపండు, లేకపోతే అన్ని ఆలోచనలు, బియ్యం, అన్ని రకాలైనటువంటి ఏవైతే ఉన్నాయో
కొనుక్కునే మందులు, లేదా రైతులు వాడే పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ఇవన్నిటి ధరలు పెరిగినాయా తగ్గినాయా? పెరగడానికి కారణం ఎవరు? దాన్ని చూసి ఓటేయాలి. ఆయన చెప్పారు కదా, సిలిండర్కు మొక్కి ఓట్లేయండి అని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు అదే అప్లై చేద్దాం. మోడీ గారు చెప్పిన దాన్ని అప్లై చేద్దాం, ఆయనే ఆదర్శంగా తీసుకుందాం. తీసుకొని ప్రతి వ్యక్తి కూడా, ఈ దేశంలో మహిళలు కూడా, మాకు భద్రత లేకపోతే భద్రత ఉండాలి, కానీ మాకు భద్రత లేకుండా చేసి మా మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశాన్ని పాలించేవాళ్ళు, ఈ దేశాన్ని పాలించే పార్టీ ఎవరి పక్షాన నిలబడింది? అది రెజ్లర్స్ దగ్గర విషయం కావచ్చు, మణిపూర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కావచ్చు, ఇలా అనేక అంశాలలో ఎటువైపు నిలబడ్డారనే దాన్ని బట్టి, మహిళలకు రక్షణ విషయంలో కానీ, ఇట్లా ప్రతి అంశంలో ధరలు తగ్గినాయా పెరిగినాయా, ఉద్యోగాలు వచ్చినాయా లేదా, రైతులకు న్యాయం జరిగిందా లేదా, అన్ని అంశాల్లో ఇళ్ళు వచ్చిందా లేదా, భూమి ఇప్పుడు ఇళ్ల స్థలం కావాలంటే 5 సెంట్ల భూమి కావాలండి, లేదు ఉపాధి దొరకాలంటే ఒక 2-3 ఎకరాల భూమి కావాలండి. ఈ మోడీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా ఆ ప్రభుత్వ విధానం ఫలితంగా ఎక్కడైనా ఎవరికైనా 3 ఎకరాల భూమి వచ్చిందా దున్నుకోవడానికి? 5 సెంట్ల భూమి ఇచ్చి ఒక 2 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి సహాయంగా ఇచ్చి, ఇంకో 3 లక్షలు లోనుగా ఇచ్చి, ఒక 5 సెంట్ల స్థలం ఇచ్చి ఎవరికైనా చేశాడా? చేసుంటే చేశాడా లేదా చెక్ చేసుకుని ఓటేస్తే ఉపయోగం. అంతేగాని హిందూ, ముస్లిం, గుడి, మసీదు, కులం, మతము వీటి పేరుతో రెచ్చిపోయి ఓట్లు వేస్తే, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, నా మతం గొప్ప, నీ మతం గొప్ప, నీ గుడి గొప్ప, నా మసీదు గొప్ప అనేటువంటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే నీకు ఎప్పటికీ కూడా నీకు ఇంటి స్థలం రాదు, ఇల్లు రాదు, దున్నుకోవడానికి భూమి దొరకదు, నీకు ఆ భూమి మీద వ్యవసాయం చేయడానికి రుణం దొరకదు, లేదా రుణం ఎక్కువైతే రుణమాఫీ ఉండదు, ఏముండదు. కాబట్టి ఈ దేశ ప్రజలందరూ రేపు ఓటు వేసేటప్పుడు, మన తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కూడా రేపు ఓటు వేయబోతున్నారు. కాబట్టి భావోద్వేగాలు, సెంటిమెంట్లు, కులము, మతం అనేది కాకుండా ఈ దేశం యొక్క భవిష్యత్తు, ఈ దేశ ప్రజలుగా మన భవిష్యత్తు, ఈ దేశ ప్రజల ఐక్యత, భారతదేశ సమైక్యత, భారతదేశ సమగ్రత, మత సామరస్యం, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ అని చెప్పి గురజాడ గారు చెప్పినట్లుగా, ఆ రకమైనటువంటి భారతదేశం, వసుధైక కుటుంబంగా ఉండేటువంటి భారతదేశంగా ఇది ఉండాలి. ఇది చీలిపోకూడదు, కొట్టుకోకూడదు, చంపుకోకూడదు, హింస ఉండకూడదు. హింస లేని భారతదేశం, విద్వేషం లేని భారతదేశం, అందరూ సహకరించుకునే భారతదేశం ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి ఇప్పుడు మేము చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి మౌలికమైనటువంటి ప్రజల సమస్యలు గుర్తు తెచ్చుకొని, ఆ 10 ఏళ్లలో అవి పెరిగినాయా తగ్గినాయా అనేది ఆలోచించుకొని, వాటి పరిష్కారం కోసం మిగిలిన పార్టీల మేనిఫెస్టోలు కూడా ఏమున్నాయి, ఇంతకంటే మెరుగ్గా ఏం ఉండేదానికి అవకాశం ఉంది? మోడీ అన్ని ఇవి మాట్లాడుతుంటే వేరే వాళ్ళు ఏమైనా రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారా? మోడీ ఉద్యోగాల గురించి మాట్లాడకపోతే వేరే వాళ్ళు ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారా? సో మోడీ గనక ఈ దేశ ప్రజలకు సంబంధించిన మౌలికమైన విషయాలు ఏదైతే మాట్లాడటం లేదో, ఆ విషయాలే వేరే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం అవకాశం ఇద్దామా? ఇట్లా లాజికల్ గా, ఒక రీజనబుల్ గా, మన భవిష్యత్తు గురించి మనమే ఆలోచించుకునే వాళ్ళంగా, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు పోతే అవకాశం మళ్ళీ దొరకదు అనేటువంటి దాంతో వాళ్ళు ఆలోచించుకుని ఓటేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రవికుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఎమోషన్లకు పోయి విద్వేషాలలో కొట్టకపోతే మన బతుకులాగమైతే, మన భవితాగమైతే అని చెప్పేసి చెప్తున్నారు బండారు రవికుమార్ గారు. ఓటేసేందుకు పోయే ముందు ఫస్ట్ మీరు కూడా సిలిండర్ దండం పెట్టుకోండి, నీకు ఉద్యోగం వచ్చిందా లేదా చూసుకోండి, లేదు మన కుటుంబానికి మంచి జరిగిందా చూసుకోండి, మంచి జరిగితే ఓటేయండి, మంచి జరగకుంటే ఓటేయకండి అనే అంశాలను చాలా చెప్పినారు. విద్య, వైద్యము, అదేవిధంగా చాలా అంశాల్లో, ఉద్యోగము, తర్వాత రోజు పెట్రోల్ ధరలు పెరిగినాయి, అది ఎవరి మీద పడ్డది, డీజిల్ ధరలు పెరిగినాయి, ఎవరి మీద పడ్డాయి, ఉప్పు, పప్పు, ఉల్లిపాయ, నూనె రేట్లు అన్ని పెరిగినాయి, ఇది ఎవరి మీద పడ్డది, మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా అనే అంశాలను ఆధారం చేసుకొని ఓట్లు వేయండి. ఎమోషన్లలో కొట్టుకపోతే కష్టం అవుతుంది, దేశానికి నష్టం అవుతుంది అంటున్నారు బండారు రవికుమార్ గారు. మరి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవమే ఉందా, మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.